కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బట్టలు వేసుకో ప్రచారం చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు, పార్టీ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని అనేక పర్యాయాలు మన మోహన్ రెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే చెప్పాను నేను. ఆయన నా మీద విరుచుకు పడ్డారు కూడా, నువ్వెక్కడ లిస్టు అని. అటు ఇప్పుడు డిబేట్ అది కాదు కాబట్టి తెలుగుదేశానికి జనసేనకి మధ్యన ఉన్న సంబంధాల గురించే కాబట్టి నేను చెప్పలే. నేను ఇప్పుడు చెప్తా, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పొత్తు పెట్టుకోకపోతే సీఎం అయ్యి ఉండేవారు కాదు. సీఎం అందకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇప్పటికి అప్పుల్లో ఉండేది. 2004కి అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు. ఈ రోజు 4,000 కోట్లు రావడానికి కారణం ఆ రోజు అధికారం కూడా కారణం. సంపాదించారు వేరే డిబేట్. మీకు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మీరు అందుబాటులో కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, ముందే ఇష్టం ఉండదు. ఈ రోజు నా పెళ్లి రోజు అందులో అబద్ధాలు చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కంగ్రాచులేషన్స్ మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 హ్యాపీగా ఉండాలి. మీరు మా ఛానల్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ రోజు మళ్ళీ చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు ఏందేందో ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. దాన్ని ఏం మాట్లాడో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఆడ కూర్చొని ఇక్కడేందో రాష్ట్రంలో జరుగుతానని చెప్పి, ఇక్కడేందో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతానని, దానికి డిబేట్ అని చెప్పి, ఆ డిబేట్కు నాతోనే వచ్చానని చెప్పి, నీ ఇష్టం వచ్చిన ఒక టైం మన ఇద్దరమే కూర్చుందాం. ఆయనకే పిలిచావు, నేను మన లక్ష్మీనాథ్ గారినే పిలుద్దాం, మన ఇద్దరే డిబేట్లో కూర్చుందాం. మీరేం చేసినారు, మేమేం చేసినాం, మీతో ఎంత శాంతి భద్రతలు ఉన్నాయి, మాలో ఎంత శాంతి భద్రతలు జరిగినాయి, వాటిన్నిటిని డిస్కషన్ చేద్దాం. అది ఎవరో టైం ఆయన ఓకే తమ్మి కొంచెం తర్వాత మావాడు విజయశేఖర రెడ్డి చెప్తున్నాడు ఏమని, రెడ్లు జగన్మోహన్ రెడ్డి దూరం చేసినాడు, రెడ్లకి ఇబ్బంది పెట్టాడు, వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయలేదు. దాంట్లో డౌట్ లేదు. రెండోది, మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్ను పెట్టినోడు పార్టీ నాయకుడే కదా, పార్టీ నాయకుల ద్వారా పెట్టినారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగంగా ఉంటారనుకున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ ఏమైందంటే వాళ్ళ లీడర్షిప్ ను ఒక పక్కన సపోర్ట్ చేసి ఒక పక్కన డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ లీడర్లు డ్యామేజ్ అయినారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మేలు జరిగింది కాబట్టి మీరందరూ గంపగుత్తగా వచ్చి పోటీ చేసినా కూడా 40% ఓటు శాతం వచ్చిందంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్ల వల్లనే వచ్చింది తప్ప వేరే దాని వల్ల రాలేదు. ఒకవేళ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మాట్లాడంటే చాలా టైం పడుతుంది, అదంతా వద్దు. ఆ తర్వాత ఇప్పుడు మాకు అక్షర సత్యం గారు చెప్తున్నారు ఏమని, రాజశేఖర రెడ్డి గారు 2004లో పొత్తు పెట్టుకోకుంటే రాడని. ఏం మాట్లాడుతున్నారు సార్, మరీ ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? 1999లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సి ఉండేది. 99లో ఎందుకు కాలేకపోయినాడంటే బీజేపీకి సంబంధించినటువంటి వాజ్పేయి గారిని 2 సార్లు ప్రధానమంత్రిగా 13 రోజులు ఒకసారి దించేసినారు. ఆయన మీకు తెలిసినా లేదో, దించిన తర్వాత భారతదేశంలో మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా వాజ్పేయి గారి కల్లా చూసింది. పాపం అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ, అప్పుడు జయలలిత గారు డ్రాప్ చేయడం కానీ, రకరకాల కారణాలతో ఆయన ప్రధానమంత్రిగా లేకుండా చేసినారు. ఆయన ప్రధానమంత్రిగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని దేశం యావత్తు ఆలోచన చేస్తున్న తరుణంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి జిమ్మిక్ క్యాండిడేట్ కాబట్టి టక్కన పోయి ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రప్రదేశ్లో కేవలం 7 ఎంపీ సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 91 సీట్లు అసెంబ్లీ వచ్చినాయి. ఎన్ని సీట్లు రావాలో ఎన్ని సీట్లు వచ్చాయో మీరు ఆలోచన చేయండి. కేవలం వాజ్పేయి గారి ప్రభావంతో ఇక్కడ గెలిచినారు కాబట్టి అది అయినటువంటి పరిణామం. తర్వాత 2004కి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కరెంటు పైన సమస్యలు కానీ, యుద్ధాలు కానీ, రైతులను కాల్చడం కానీ, రకరకాల కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి గారు స్పందించిన తీరు కానీ, ఆమరణ నిరాహార దీక్ష కానీ, ఆయన పాదయాత్ర చేసిన తరుణం కానీ, అక్కడ జనాలతో మమైక్యమడం కానీ, జనాలను చైతన్యపరచడం కానీ, వాటన్నిటిని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలని పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు రాజశేఖర రెడ్డి గారు ఆధిపత్యించాలనే ఆలోచనలో వాళ్ళు పోయి సోనియా గాంధీ గారి దగ్గర పదే ఒత్తిడి చేసి, అమ్మా ఇక్కడ మనం జారిపోతాం, 99లో కూడా గెలిచాల్సింది, రాజశేఖర రెడ్డి గారు ఒంటెత్తు పోకడం వల్ల మనం ఓడిపోయినాం, ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేది ఒకటి బలంగా ఉంది, ఇక్కడ దీన్ని కలుపుకుంటే మనం వస్తామని చెప్పి వాళ్ళు ఏడిస్తే, వాళ్ళ ఏడుపులు కాదని లేక కేంద్రం వాళ్ళు ఒత్తిడి చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చినారు. ఇంకా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి 99లోనే అసెంబ్లీలో తెచ్చిన లేదు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నా కొడుకు వ్యాపారాలకి నన్ను సూట్ చేసినాను, పవర్ ప్లాంట్ కి సంబంధించి బిజినెస్ చేస్తున్నాడని చెప్పి, ఆ రోజు ఇన్ని కోట్లు ఉందని చెప్పి
2004 ముందు చెప్పినా, మీరు దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకంటే మీకు వేరే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశాన్ని పదే పదే మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గితే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ఇటు ఎదగలేరు కాబట్టి లోకేష్ గారికి ఆల్టర్నేట్ ఎవరు ఆల్టర్నేట్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచనలో మీ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ తర్వాత 2009కి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మొత్తం అందరూ కలిసి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని పైనుండి చెప్తే, ఇక్కడ ఓటమిన నేనే గెలుపైనా నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి ఆయన ఒక్కడే ఆయన పరిపాలన మెచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసినారన్న విషయాన్ని మనం మర్చిపోయి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి టచ్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా పోటీ చేయదలుచుకున్నానని చెప్పి పోటీ చేసిన తర్వాత అప్పుడు 67 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తే 50 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా మేము పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేము, గెలిస్తే బీజేపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారా పొత్తు పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యండి ముస్లిం ఓట్స్ పోతాయండి. అదే ముస్లిం ఓట్స్ పోతాయి. ఓకే 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 అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఓకే రైట్ 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 మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు సార్ మీరు అందరికీ కంక్లూడింగ్ టైం ఎక్కువ లేదు సార్, ఎవరికైనా 2 నిమిషాలే సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు మాట్లాడిన దాన్ని కంక్లూడ్ అలా చేసుకోవద్దు. ప్రతి మనిషి ఇప్పుడు ఎవరైతే డిబేట్ లో పాల్గొన్నారో అందరికీ 3 నిమిషాలు ఇవ్వాలి. మీరు చెప్పారు కదా, ఎస్ మీరు చెప్పిన ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా చెప్పండి. మీరు మొత్తం కాదు, ఇది మొత్తం కాదు. ఎస్ ఫైనల్ గా చెప్పండి. సపోర్ట్ చేస్తారు కదా, కాబట్టి మా మాటలు వినకుండా పోతే ఎట్లా, వినాలి కదా. ఫైనల్ గా చెప్పండి. ఇంకా మరో ముగ్గురు కూడా కంక్లూడ్ చెయ్యాలి, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. మీరు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడిగినారా అన్నారు, దానికి క్లారిటీ ఇవ్వాలా. చెప్పండి. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడిగినారా అనే దానికి క్లారిటీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడిగినా మేము ఎప్పుడు వద్దన్నాం. ఆ తర్వాత మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా పార్టీ సింగల్ గా పోటీ చేసే ఆలోచన మేము ఫస్ట్ నుండి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పెట్టుకునే పరిస్థితి లేమంటే మేము డైరెక్ట్ జగన్ గారితో కలుస్తాం, ఒకసారి చెప్పండి అంటే అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, మేము ఏకంగా సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇళ్ళను పోయి బంగపోయి వీళ్ళు వాళ్ళంతా ఢిల్లీ నుండి ఓవరాల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారాన్ని దూరం చేశారంటారు. ఈ రోజు అసెంబ్లీలో చెప్తున్నాడు సార్, ఈ రోజు అసెంబ్లీలో చెప్తున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఏమని, నేను ఎన్ని కష్టాలు పడినానో అలయన్స్ పెట్టడానికి, అలయన్స్ పెట్టిన తర్వాత మనలో మనం సరిగ్గా లేకుండా మనం చెడగొడుతున్నాం, మనం చెడగొట్టడం వల్ల వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది ఎమ్మెల్యేలాగా పనిచేస్తున్నారు. మనం 164 మంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ మాట జనం నమ్ముతున్నారు, మన మాట జనం నమ్మలేదని ఇప్పుడు చెప్పినారు అసెంబ్లీలో ఉంటున్నా. దాన్ని కూడా మనం పరిగణలోకి రైట్ మోహన్ రెడ్డి గారు బ్రేక్ అయ్యండి. మీ అప్రత్యాస మాటలకి బ్రేక్ అయ్యండి. సమయం అయిపోయింది. మిగతా ముగ్గురు కూడా కంక్లూడ్ చేయాలి, అన్యదా భావించకండి. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా. చెప్పండి. సత్యం గారు ఏదైతే చెప్పారో దాంట్లో మాకు ఏ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాకు లోకేష్ గారు ఎంత బాగుండాలని కోరుకుంటున్నామో పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన కింద పడకూడదు, ఆయన ఎప్పుడు ప్రజల్లో గొప్పగానే ఉండాలా. ఎవరైతే ఆయన నమ్మి ఓట్లేశారో వాళ్ళకి ఎప్పుడు ఆయన జవాబు చెప్పే విధంగానే ఉండాలనేది మా కోరిక కూడా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వ్యక్తి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అన్నదమ్ముల్లాగా బిహేవ్ చేస్తున్నారు, అట్లాగే ముందుకు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తంగా కూడా మేము లోకేష్ గారిని ఎంత గొప్పగా అయితే చూసుకుంటున్నామో ఇంచుమించుగా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈరోజు సపోర్ట్ చేస్తున్నాము, అంతే గొప్పగా మాట్లాడుకున్నామండి, ఎక్కడా ప్రాబ్లం లేదు. రెండోది, రాజ్యాధికారం ఏ రోజుకైనా కాపు కులానికి రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అనేది కాపు కమ్యూనిటీ నమ్ముతోంది. దీంట్లో ఇంకో మాట తావులేదు. ఎంతమంది అంబటి రాంబాబు వచ్చినా, ఎంతమంది ముద్రగడ పద్మనాభం గారు మీరు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నాం కానీ మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఎక్కడో మళ్ళా మిస్ అయ్యింది సార్. ఇప్పుడు ఎంతమంది అంబటి రాంబాబు గారు వచ్చినా, ఎంతమంది ముద్రగడ పద్మనాభం సార్, ముద్రగడ పద్మనాభం కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ 2024లో ఉన్నారండి పార్టీలో, వైసీపీలో. ఒక కుట్ర పడుతున్నారు, వీళ్ళు ఏదో చేసేయగలరు సార్. పవన్ కళ్యాణ్ గారిని కాపు కమ్యూనిటీ నుంచి దూరం చేసే శక్తి ఇంకా పుట్టలా.
పుట్టబోదు. Right. ఇంకొక 15-20 సంవత్సరాలు ఆయన అప్రతిహతమైన నాయకుడు ఈ రాష్ట్రంలో. ఆ కమ్యూనిటీ అంటే పూర్తిగా అందరికీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తారు. అయితే ఆయన ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి భేదాలు ఎవరికీ లేవు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పండి సార్, సపోర్ట్ చేస్తుంది. మీకు మద్దతు కదా, ఒక్కసారి ఫైనల్. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. లోకేష్ గారికి ఎంత ఇస్తారో గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి అంతే ఇస్తారు మీరు అన్నారు. ఓకే, రైట్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారా? అవి మా మోహన్ రెడ్డి గారు ప్లీజ్. పార్టీ ఇంటర్నల్ బయటకు వస్తారు. అంతవరకు ఎవరు ఏం మాట్లాడినా అన్ని ఊహాజనితమైన సమస్యలే, ఊహాజనితమైన ప్రశ్నలే. వేటిని నమ్మద్దండని పత్రికా ముఖంగా మీ టీవీ ముఖంగా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నాం. ఓకే సార్, రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒక మాట చెప్తున్నాను. కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎట్లాగా ఏ సందర్భాల్లో ఎప్పుడు కలిసినా కానీ మీకు ప్రతిసారి వచ్చే మాట ఒకటే ఒక మాట, లోకేష్ గారు నా అన్నయ్య అని ఆలింగనం చేసుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం. లోకేష్ గారు అంత పరిపుష్టితో సొంత అన్నయ్యలాగా పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరగా ఉంటున్నారు. ఆయన అంత ఇదిగానే ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇవాళ రోజున అంటే ఇప్పుడు ఈ ఉప ప్రధాని ముఖ్యమంత్రి అనే మాటలు వచ్చినాయి చూసారా, ఒకవేళ ఆ సమయం వస్తే లోకేష్ గారు కూడా స్వీకరించే ఇది చేసుకోరు సార్. ఎందుకంటే దానికన్నా ముందు నా అన్నయ్య ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలు విధాలుగా కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారని అన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని చెప్పేసి మోదీ గారు ప్రశంసించినా కానీ, ఇక్కడ ఒక కీ రోలుగా కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తేటతెల్లం అయిపోయింది. అట్లాంటిది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ గారు తీసుకోవడానికి ఆయన ఎట్లా ఒప్పుకుంటారు? ఫస్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ ఏదో రూపేణా కానీ ఎలాగైనా కానీ విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. ఇందాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల అత్యంత సన్నిహితులు మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఆయన కొడుకు గురించి చెప్పమంటే కనుక ఆయన కొంచెం సందేహిస్తారు. ఎందుకంటే అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఫోటో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఇచ్చే పథకాల మీద కూడా ఆయన ఫోటోలు తీశారు. అంటే ఓట్ల కోసం తండ్రి ఫోటోని పెట్టుకొని తర్వాత ఫోటోలు తీయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన చంద్రబాబు మీ గురువు. అసలు మీ గురించి చెప్పాలంటే అసలు పెద్ద రాజ్యాంగాలే రాయాలి సార్, మీరు మరి మాట్లాడబాకండి. అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదండి. అది కాదండి, జన హృదయాల్లో ఉన్న జననేత గురించి ఫోటో దేనికి? నా ఫోటో ఉంటే అందరూ గుర్తు పెట్టుకుంటారు, మా నాన్నగారు ఆల్రెడీ జనాల హృదయాల్లో ఉన్నారని పెట్టుకున్నారు అనుకోవచ్చు కదా. కొన్నాళ్ళు ఆయన అధికారంలో రాగానే కొన్నాళ్ళకి స్టిక్కర్ల మీద ఫోటోలు లేవు, అంబులెన్స్ల మీద ఫోటోలు లేవు, అసలు తండ్రి అంటే కూడా లెక్క లేకుండా అయిపోయింది. కానీ ఓడిపోయేటానికి మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మళ్ళీ ఫోటోలు మళ్ళీ పెట్టడం మొదలు పెట్టారు. ఇవాళ రోజున మళ్ళీ సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పెట్టండి, వాళ్ళకి ఫోటో కడవదు. మళ్ళీ 11కు పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. సార్ కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కానీ, ఇవాళ ఒక మాట చెప్తున్నా సార్, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానీ ఆ టైంలో సొంత రక్తం కాకపోయినా సవితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తిని నా సొంత చెల్లెని పక్కన పెట్టుకొని తిరిగిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? ఇవాళ రోజున తల్లిని చెల్లిని గంటేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి మేము ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని వేరే టాపిక్ వెళ్తుంది, ఇదంతా వేరే టాపిక్ కాదు. మీరు చాలా టాపిక్ మీద చెప్పండి. ఇక చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ప్రజానాయకులు ఇంట్లో వాళ్ళకే పోటీకి తిండి పెట్టలేకపోతున్నారు.
అట్లాంటి వాళ్ళు వాళ్ళ రోజున వీళ్ళు పార్టీలు సో నడిపిస్తారు. రైట్, మీరేమంటారు? ఏదేమైనా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్దేశంలో ఎటువంటి చెడు లేదు, ఏదైనా కాలం చెప్తుంది మా అంటారు మీరు మనసు అందరూ. ఎప్పుడు Right. కూడా మేము Right. పూర్తి స్వచ్ఛంగానే మేము ప్రవర్తిస్తున్నాం సార్. వాళ్ళే ఇటువంటి నీతి రాజకీయాలు రైట్ 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 అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. మీరు చేతగాక ఎవరి మీద దొబ్బుతాంటారు, మాకు నీచ రాజకీయాలు అక్షర్ ఎస్ మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. ఎస్ ప్లీజ్ మీరు ఇద్దరు ఆగాలి. అక్షర్ సచిన్ గారు నా సొంత జిల్లా అన్నారు అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. మరి షర్మిలాని వాడుకొని మరి పదవి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి గంటేశాడే లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు ఎవరిని గంటేలే పార్టీ పెట్టుకొని బయటికి మీసం మెలేసుకొని ఆయన కూడా పార్టీ పెట్టుకుని పార్టీలో లేకపోతే గంటేయడం పార్టీ అధ్యక్షురాలయ్యా అన్నా ఇవాళ ఏప్రిల్ ఫూల్ కాదన్నా. ఎవరిని ఎవరు అన్నా ఇవాళ ఏప్రిల్ కాదు, ఏప్రిల్ ఫూల్ చేయడానికి లేదు. మీరు పిఠాపురంలో గంటేసినారు చూడు, పిఠాపురంలో అతన్ని గంటేసినారు చూడు వర్మానం, అది గంటేయడం అంటే ఇది కాదు గంటేయడం. ఎట్లయితుంది గంటేయడము? వర్మ గంటేశారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పక్షాన ఉన్నారో వాళ్ళకి తెలుసు పార్టీ వాళ్ళకి. పక్కన ఉన్నారు ఓపెనింగ్ 2 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసారన్నా వర్మ గారు. రైట్ 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 చేయబట్టుకొని నా గెలుపుకు నువ్వే సపోర్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు దగ్గరికి పోతే మాట్లాడేలే సార్. అది కూడా ఓకే రైట్ 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 మీ అభిప్రాయం అర్థమైంది. అక్షర్ సచిన్ గారు మీరు ఉన్నారా? రైట్, అక్షర్ సచిన్ గారు అందుబాటులో లేరు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఈ చంద్రబాబు గారు ఉప ప్రధాని, అదేవిధంగా లోకేష్ గారు సీఎం, ఇవన్నీ కూడా కట్టుకథలు తప్పితే వేరే అవకాశం లేదని మరి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు లాంటి వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి డైరెక్ట్గా అవ్వాల్సిన రేంజ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని ఏంటి? ఇదంతా వైసీపీ ఆడుతుంది కాదు, కేవలం జనసేన లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారని మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, లేదు లేదు ఇదంతా కేవలం వైసీపీ ఆడుతున్న హైడ్రామా, అంబటి రాంబాబు గారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న హైడ్రామా అని కూటమి నేతలు అయితే భావిస్తున్నారని చెప్పి కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరు ఏం చేసినా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా